సినీ నటుడు పోసాని కృష్ణమురళికి మరో బిగ్ షాక్ తగిలింది. ఏపీ వ్యాప్తంగా ఇప్పటికే ఆయనపై పలు చోట్ల ఫిర్యాదులు అందాయి. ఇక తాజాగా పోసాని కృష్ణమురళిపై సిఐడి కేసు నమోదు చేసింది. ఆంధ్రప్రదేశ్ తెలుగు యువత ప్రతినిధి బండారు వంశీకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏపీ సిఐడి అధికారులు పోసాని కృష్ణమురళిపై కేసు నమోదు చేశారు. సెప్టెంబర్ నెలలో నిర్వహించిన ఓ మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబుపై అసత్య ప్రచారం, అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బండారు వంశీకృష్ణ ఫిర్యాదు చేశారు. చంద్రబాబు వ్యక్తిత్వాన్ని కించపరిచేలా పోసాని మాట్లాడారన్న వంశీకృష్ణ, వర్గాల మధ్య విభేదాలు తలెత్తేలా ఆయన మాటలు ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుపై ఆధారంగా పోసాని కృష్ణమురళిపై సిఐడి అధికారులు 111, 196, 353, 299, 336, 341, 61 BSS సెక్షన్ల ప్రకారం సిఐడి కేసు నమోదు చేసింది. నేరం రుజువైతే 3 ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇంకోవైపు సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఐటీ మంత్రి నారా లోకేష్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఇప్పటికే పలు చోట్ల పోసాని కృష్ణమురళిపై పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు అందాయి. పవన్ కళ్యాణ్, నారా లోకేష్ గురించి చేసిన వ్యాఖ్యలకు కడప జిల్లా రిమ్స్ పోలీస్ స్టేషన్లో బీసీసీఎల్ ఉపాధ్యక్షుడు వెంకట సుబ్బయ్య ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా రాజంపేట పోలీస్ స్టేషన్ కు కూడా ఫిర్యాదు అందింది. ఇక టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గురించి కూడా పోసాని కృష్ణమురళి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఫిర్యాదులు వచ్చాయి. పోసానిపై చర్యలు తీసుకోవాలంటూ పలు పోలీస్ స్టేషన్లలో టీడీపీ శ్రేణులు ఫిర్యాదులు చేశాయి. అనంతపురం, బాపట్ల, పల్నాడు జిల్లా, నరసరావుపేట, చిత్తూరు, తిరుపతి, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లోనూ ఫిర్యాదులు చేశారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.